ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ఎంపీ ఉన్నాడు, రీల్స్ మాస్టర్. పార్లమెంట్లో ఏమీ మాట్లాడు, సోషల్ మీడియాలో మాత్రం రీల్స్ పెడతానే ఉంటాడు. అడిగి గుడ్ మార్నింగ్ చెప్పించుకుంటాడు మీ దగ్గర, అడిగి పూలు చల్లించుకుంటాడు, మళ్ళా వీడియో తీసి మళ్ళా రీల్స్ పెడతా ఉంటాడు. అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళంటే ప్రజలను అమాయకులు చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయన చూసిన తర్వాత నీ రీల్స్ చూసి అలసిపోయాం కాబట్టి నువ్వు ఎంపీగా పనికిరావు, ఎమ్మెల్యేగా బొమ్మను ఒక తన్నుదాన్ని రాజమండ్రిలో పడేశారు. ఇతను ఎక్కడ ఏ పని జరిగినా 15% కమిషన్ ఇవ్వాల్సింది. వాటా, నేను కమిషన్ అన్నా, నువ్వు వాటా అన్నావు. ఆవ భూముల కుంభకోణంలో ఈయన వాటా 150 కోట్లు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు నా పైన ఇంకా అభాండాలు అభియోగాలు చేశాడు. ఆ భూముల్లో 150 కోట్లు కొట్టేశానట. ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నానండి, మీరు రండి చూపించండి, ఎన్ని ఏజెన్సీలు పెట్టుకుంటారో పెట్టించుకోండి. ఆల్రెడీ మీరు కోర్టుకి వేశారు, కోర్టు అంతా కూడా క్లియర్గా ఉందని క్లీన్ చీట్ ఇచ్చి ఏదైతే మీరు కోర్టులో కేసు వేశారో కోర్టు కూడా కొట్టేసింది, హైకోర్టు. అయినా తీసుకొచ్చి నా పైన బురద జల్లే కార్యక్రమం. నేనంట ప్రతి వర్క్లోనూ 15% అంట. ఎవడని చెప్తే నవ్విపోతారు. అంటే మనకు ఆ జబ్బు ఉంది కాబట్టి, మనకి పచ్చకామర్లు ఉంది కాబట్టి లోకం అంతా పచ్చగా కనబడుతూ ఉంటుంది. నేను 15%, 15% కాదు కదా, 1/2% కూడా మేము తీసుకోం. మేము ఎక్కడి నుంచి వచ్చాం, మా కుటుంబ నేపథ్యం ఏంటి, మేము ఏ రకంగా వచ్చాము, మావి ఎప్పుడో తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఆస్తులు ఉన్నవాళ్ళమే. మీకు తెలియదేమో, మాకు తిరుపతిలో స్టీల్ ప్లాంట్ ఉండేది, బెరంపూర్లో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, మంగళగిరిలో గ్యాస్ ఫ్యాక్టరీ ఉండేది, ఐస్ ఫ్యాక్టరీ ఉండేది. ఇంకా మేము చాలా బతికిన వాళ్ళం. ఇంకా ఆస్తులు అమ్ముకుని వాళ్ళ రాజకీయాల్లో ఇంకా ఒక రకంగా చేస్తే రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్న వాళ్ళం మేము. మాకు ఆ రకమైన అవినీతి కార్యక్రమాలు చేయాల్సిన దౌర్భాగ్య పని మాకేం పట్టల. మీరు చంద్రబాబు నాయుడు గారు, మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా. ఈ 14 సంవత్సరాల్లో మేము రాజమండ్రిలో డెవలప్ చేసింది కనీసం ఏ కాన్స్టిట్యున్సీలో అయినా ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, మీరు చూపించగలుగుతారా? ఒక కాన్స్టిట్యున్సీ చూపించండి, నేను వస్తాను. ఇగో పలానా కాన్స్టిట్యున్సీలో నేను ముఖ్యమంత్రిగా ఇగో ఈ కార్యక్రమాలు చేశాను అని మీరు చూపించండి. నేను రాజమండ్రిలో ఈ డెవలప్మెంట్ నేను చేశానని నేను చూపిస్తాను, చేసామని చూపిస్తాం. ఓపెన్ ఛాలెంజ్. పోనీ మీరు ఛాలెంజ్ తీసుకోకపోతే మీ అబ్బాయిని తీసుకోమనండి. ఇంకా మీ అబ్బాయి ఏం కాదు కదా, నేను ఇంకా ఎంపీ, సిట్టింగ్ ఎంపీ. మీ అబ్బాయి మామూలు ఖాళీనే కదా, మాజీ ఎమ్మెల్సీ, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు, మాజీ మంత్రి, ప్రజల్లోంచి గెలిచినోడు కాదు. మీరు ముఖ్యమంత్రి కాబట్టి పోస్ట్ ఇచ్చుకున్నారు. ఓపెన్. ఇవాళ ఒకళ్ళని బ్లేమ్ చేసే ముందు మనము ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోండి.